వ్యవస్థపై రేవంత్ సర్కార్కు పట్టు లేదని, సమస్యలపై కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదని రామగుండము మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ అన్నారు. గత ప్రభుత్వం చేసిన పనులన్నీ తమ ఖాతాల్లో వేసుకునే ప్రయత్నం చేయడం తప్పించి కొత్తగా కాంగ్రెస్ చేస్తున్నది ఏమీ లేదని విమర్శించారు. కేటీఆర్ను విమర్శించే నైతికత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు లేదన్నారు. ఐదేళ్లలో ఏదోలా కాలం గడపడానికి ఎమ్మెల్యేలు అయిన వారంతా విమర్శలు చేయడంపై దృష్టి పెడుతున్నారే గాని అభివృద్ధి గురించి అసలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు కోరుగంటి చందర్. లోతుకుంటలోని ఆర్మీ భూముల్లో జోక్యం చేసుకుంటే హైడ్రా అధికారులకు సంఖ్యలు వేయాలని ఆర్మీకి హైకోర్టు సూచించింది. హైడ్రా పోలీసులు ఎవరు వచ్చినా వారిని తమ ఆధీనంలోకి తీసుకోవాలని సూచనలు ఇచ్చింది. 2 రోజుల క్రితం ఆర్మీ భూముల్లో జోక్యంపై తీవ్రంగా మందలించింది. కోర్టు ఆదేశంతో హైకోర్టు ముందు హైడ్రా కమిషనర్ రంగనాథన్ హాజరయ్యారు. మళ్లీ ఆ భూముల జోలికి హైడ్రా వస్తే వెంటనే తమకు తెలియజేయాలని ఆర్మీకి హైకోర్టు ఆదేశించింది. దుండిగల్ పోలీస్ స్టేషన్లో టెక్ మహేంద్ర కంపెనీపై ఫిర్యాదు చేసింది ఐటీ ఉద్యోగి భావన. ఆఫీస్కు రాలేదని ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ ఉద్దేశపూర్వక వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కనీసం ఆఫీసులో వాష్రూమ్కి వెళ్లాలన్న అనుమతి తీసుకోవాలంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే తనను జాబ్ నుండి తొలగించారని ఆరోపిస్తూ టెక్ మహేంద్ర సాఫ్ట్వేర్ కంపెనీ ముందు ధర్నా నిర్వహించింది. నాగర్ కర్నూలు జిల్లాలో నకిలీ డీఏపీ దందా మరోసారి కలకలం రేపుతుంది. డీఏపీ కొరతను ఆసరాగా చేసుకుని దళారులు రైతులను లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజనపల్లి మండలం వెలుగొండ గ్రామంలో నకిలీ డీఏపీ కొనుగోలు చేసి మోసపోయిన రైతులు ఇప్పుడు న్యాయం కోసం అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఈ ఘటన జిల్లాలో నకిలీ ఎరువుల వ్యవహారంపై మరోసారి తీవ్ర ఆందోళనకు దారితీసింది. పెద్దపల్లి జిల్లా కూరారం రైల్వే గేట్ దగ్గర పట్టాల మధ్య లారీ టైర్లు ఇరుక్కుపోయాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత 10 రోజులుగా రైల్వే లైన్ మరమ్మతులు చేసేందుకు గేట్ను మూసివేశారు. అయితే ఒకసారిగా గేటు తెరవగా లారీ టైర్లు పట్టాల మధ్య ఇరుక్కున్నాయి. రైల్వే సిబ్బంది, వాహనదారులు ఎంత శ్రమించినా లారీ బయటకు కదలేదు. జైపూర్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలుతో పాటు పలు ఇతర రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు జేసీబీని తెప్పించి పట్టాలపై నుంచి లారీని తొలగించడంతో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. మార్నింగ్ ఎక్స్ప్రెస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. కానిస్టేబుల్ స్వామి తన సర్వీసు తుపాకీతో వాష్రూంలో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కానిస్టేబుల్ స్వామి సూసైడ్ నోట్ గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన భార్య పిల్లలను ఏమీ అనవద్దని స్వామి సూసైడ్ నోట్లో రాశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో దారుణం జరిగింది. కాంగ్రెస్ నాయకులు అధికార మదంతో రెచ్చిపోతున్నారు. ఈ నెల 14న మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన మాజీ సర్పంచ్ సమత భర్త రాజేందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పిఏ మురళీధర్ రెడ్డి వేధింపుల వల్లే రాజేందర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్టు భార్య సమత తెలిపారు. 9 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏ అధికారి పట్టించుకోలేదని, మురళీధర్ రెడ్డిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడి ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. తన చావుకు ప్రధాని మోదీ కారణమంటూ ఏకంగా సర్ఫ్ ఫామ్పై సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు యువకుడు. ఇక రాచర్ల గొల్లపల్లికి చెందిన పిట్ట వంశీ అనే యువకుడు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తన చావుకు కుటుంబ సభ్యుల్లో మరెవరూ కారణం కాదని, వారిని ఎలాంటి ఇబ్బంది పెట్టొద్దని లేఖలో స్పష్టం చేశారు. లేఖ చివరిలో ఇట్లు భారతీయుడు, థ్యాంక్స్ గవర్నమెంట్ అని రాసిపెట్టాడు. అయితే తన ఆత్మహత్యకు ప్రధాని మోదీ ఎందుకు కారణమో మాత్రం ఆ యువకుడు లేఖలో ఎక్కడా తెలపలేదు. ఖమ్మం జిల్లా లంకపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగియున్న లారీని బొగ్గు టిప్పర్ వెనక నుంచి ఢీకొట్టింది. ఇక ప్రమాదంలో డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహకారంతో డ్రైవర్ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 4 రాష్ట్రాల్లో 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ కోర్టులో రోజువారీ విచారణ కొనసాగనుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్ 2024 చట్టం కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టనున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల వల్ల సత్వర న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. పేపర్ లీకేజీల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చిన కాక్రోజ్ జనతా పార్టీ మాత్రం వెనక్కి తగ్గేదేలే అంటోంది. విద్యార్థుల భవిష్యత్తు ప్రయోజనాల కోసం రేపు దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. రేపటి ఆందోళనలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో
భారీ నిదర్శన ప్రదర్శనలు ధర్నాలు నిర్వహించేందుకు సీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసింది. పేపర్ లీకేజీల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని కోరుతున్నారు. కాక్రోజ్ జనతా పార్టీ విద్యార్థి సంఘాలు నీట్ ఎగ్జామ్లో అవకతవకలను నిరసిస్తూ జంతర్ మంతర్లో చేపట్టిన ఆందోళనను అణచివేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయి. కాక్రోజ్ మూవ్మెంట్ను ఆపేందుకు ఎన్డీఏ, ఇండియా కూటమి కలిసి డ్రామాలు ఆడుతున్నాయి. ఇందులో భాగంగానే ఢిల్లీలో మరోసారి కాంగ్రెస్ హైడ్రామాకు తెరతీసింది. విద్యార్థులకు మద్దతుగా రాజ్ఘట్లో కొవ్వొత్తుల ర్యాలీ అంటూ కాంగ్రెస్ నేతలు కొత్త నాటకానికి తెరతీశారు. విద్యార్థులు కొన్ని నెలలుగా నిరసన చేస్తున్నా పట్టించుకుని కాంగ్రెస్ ఇప్పుడు క్రెడిట్ కొట్టేసేందుకు రెడీ అయిపోయింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని మరుగున పడేసేందుకు రోజుకో తీరు నిరసనతో హస్తం నేతలు ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. అటు పార్లమెంట్లోనూ చర్చ జరగకుండా ఎన్డీఏ ప్రభుత్వానికి ఫేవర్ చేస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ నేతలకు విద్యార్థుల కష్టాలు కనపడలేదా? పార్లమెంటు సమావేశాల సమయంలోనే కాంగ్రెస్ కు విద్యార్థులు గుర్తొచ్చారా? ఇది కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందం కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారీ నిరసనలు, జంతర్ మంతర్ పరిసరాల్లోని అభద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ ఒక అత్యవసర సర్క్యులర్ జారీ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం కన్నట్ ప్లేస్లోని అన్ని దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లు సాయంత్రం 6 గంటల తర్వాత మూసేయాలని స్పష్టం చేసింది. ఎన్డీఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ల సలహా మేరకు ఈ భద్రతా చర్యలు తీసుకున్నట్లు అసోసియేషన్ తెలిపింది. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలు, భద్రతా సమస్యలు, ఈ ఆందోళన వల్ల స్థానిక వ్యాపారాలు ఇప్పటికే 70% వరకు క్షీణించాయని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మహారాష్ట్రలో విద్యార్థులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న సీజేపీ నిరసనలకు మద్దతుగా ముంబైలో రోడ్డెక్కారు విద్యార్థులు. శివాజీ పార్క్, మరఠ్వాడా, కొల్హాపూర్లో ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్ చేశారు. అయితే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా సామాజికవేత్త అన్నా హజారే ఆందోళన చేపట్టారు. మహారాష్ట్రలోని అహల్యానగర్లోని ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మౌన దీక్షకు దిగారు. పరీక్ష పత్రాల లీకులు, వ్యవస్థ గల లోపాలపై కొనసాగుతున్న విద్యార్థి యువజన ఆందోళనకు అన్నా హజారే మద్దతు ప్రకటించారు. పోలీసుల బలగాలతో కాకుండా శాంతియుత చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే బర్తరఫ్ చేయాలని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంఖా డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిపై చర్యలు తీసుకోకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేస్తున్నామని ప్రధాని పోస్టు పెట్టడమేంటని నిలదీశారు. పేపర్ లీకులు ఎందుకు జరిగాయో దానిపై విచారణ జరపకపోతే సిస్టంలో జవాబుదారీతనం ఎక్కడుందని ప్రశ్నించారు. పేపర్ లీకులనేవి వ్యవస్థీకృతంగా జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు ఎందుకు చర్యలు చేపట్టడం లేదన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో పేరుతో పరిహాసం ఆడితే దాన్ని ఎలా తిప్పికొట్టాలో తమకు బాగా తెలుసని తేల్చెప్పారు అశుతోష్ రాంఖా. సీజేపీ పార్లమెంటు మార్చ్లో ఓ విద్యార్థిని దురుసుగా ప్రవర్తించిన ఢిల్లీ అదనపు డీసీపీపై చర్యలు తీసుకుంది పోలీస్ శాఖ. ఇక ఆందోళనలో పాల్గొన్న విద్యార్థిని చెంపదెబ్బ కొట్టి జుట్టు పట్టుకుని లాగారన్న ఆరోపణలపై సందీప్ లాంబాను విధుల నుంచి తొలగించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, సర్వత్రా విమర్శలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఉన్నతాధికారులు. పార్లమెంటు ఉభయ సభలు 3వ రోజు వాయిదా పడ్డాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, సీజేపీ ఆందోళనలు, అయోధ్య విరాళాల చోరీ అంశాలు ఉభయ సభలను కుదిపేశాయి. పక్షాల చర్చకు పట్టుబడడంతో పాటు స్పీకర్ పోడియం వద్ద నిరసనలకు దిగడంతో సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అటు రాజ్యసభలో కూడా పోలీసుల చర్యలపై విపక్షాలు గలమెత్తాయి. సభను శాంతింపజేసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను వాయిదా వేశారు. ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇందీపూర్ ఛతియా హైవేపై ఓ కారు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 5గురు మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఇక స్థానికుల సమాచారంతో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు బాధితులను ఢెంకానాల్ జిల్లా హాస్పిటల్కి తరలించారు. వీరంతా ఓ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలిపారు. గుజరాత్లో భీకర వర్షాలు కురుస్తున్నాయి. వారం నుండి కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొలుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 24 నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వర్ష బీభత్సానికి రాజ్కోట్, సూరత్, గిరి సోమనాథ్, అహ్మదాబాద్, భజ్వాపి, భరూచ్, వల్సాద్, జూనాగఢ్ జిల్లాలు నీట మునిగాయి. వర్షాలు, వరదల దాటికి పలు జిల్లాల్లో జనజీవనం
అస్తవ్యస్తమైంది. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మరో 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయంటుంది ఐఎండీ. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో ముంబైలో జనజీవనం స్తంభించింది. కుండపోత వానలతో పాల్ఘాట్, థానే, రాయ్ఘాట్, రత్నగిరి, సింధుదుర్గ్, హింగోలి, నాందేడ్ జిల్లాలు తడిసిముద్దాయి. భారీ వర్షాల దృష్ట్యా ముంబైలోని పలు విమానాలను ఎయిర్పోర్ట్ అధికారులు దారి మళ్లించారు. ఇక ప్రతికూల వాతావరణంతో సూరత్, వారణాసి, ఢిల్లీ నుంచి ముంబైకి చేరాల్సిన విమానాలను శంషాబాద్కు మళ్లించినట్టు తెలిపారు. అమెరికా, ఇరాన్ దాడులతో పశ్చిమాసియా రగులుతోంది. ఇరాన్ మిలిటరీ కమాండ్ సెంటర్లు, క్షిపణి, డ్రోన్ల లాంచింగ్లు కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు లక్ష్యంగా అమెరికా దాడులకు దిగింది. ఇక ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ హార్ముజ్ జలసంధిలో ఒక నౌకపై దాడి చేసింది. జోర్డాన్, బెహ్రాన్, కువైట్లో విద్యుత్ నిర్లవకీకరణ కేంద్రాలపై డ్రోన్ల వర్షం కురిపించింది. మరోవైపు దాడి ప్రతిదాడుల మధ్య చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. ఇక మధ్యవర్తులతో సమావేశమయ్యారు ఇరాన్ నేతలు. ఇటు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో కూడా చర్చలకు సై అంటున్నారు. జింబాబ్వేతో 3 టీ20ల సిరీస్లో భాగంగా హరారే వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ బోని కొట్టింది. 7 వికెట్ల తేడాతో జింబాబ్వేపై సునాశయ విజయం సాధించింది. భారత్ టీ20 సారథిగా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టాక ఇదే తొలి విజయం. టాస్ తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని టీమిండియా 13.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 4 ఫోర్లు, 4 సిక్స్లతో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసేశాడు. కిషాన్ 35, శ్రేయస్ అయ్యర్ 28 పరుగులు చేసి భారత్ను విజయ తీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ 2, ప్రిన్స్ యాదవ్ 2, శివం దూబే, రవి బిష్ణు ఒక్కో వికెట్ పడగొట్టారు. రైట్, ఇక ఇది ఇవాల్టి మార్నింగ్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.